మాట్లాడతాను, తర్వాత మాట్లాడతాను. వీళ్ళిద్దరి గురించి చెప్పినాక ప్రవీణ్ గారి గురించి ఒక 2 నిమిషాలు నేను మాట్లాడతాను. అయితే జాతిపీత అంటే ఎవరిని జాతిపీత అంటారు హరీష్ రావు చెప్పాలి. కేసీఆర్ చరిత్ర, కేసీఆర్ గారి మీద వయసును గౌరవిస్తున్నా, కానీ ఆయన వ్యక్తిత్వాన్ని గౌరవిస్తలేదు. ఆయన మోసకారి మనిషి కాబట్టి ఆయన నన్ను గౌరవించా, వయసును గౌరవిస్తున్నా. ఎందుకు మోసకారి అంటే ఆయన చరిత్ర మొదలు కాంగ్రెస్, తర్వాత టీడీపీ ఆయనకు రాజకీయ భిక్ష పెట్టింది కేసీఆర్. కేసీఆర్ అనేవాడు కొంతమంది అంటే ఒక 5 నుంచి 10 మంది దొరలు కలిసి కూర్చొని తెలంగాణ రాష్ట్రంలో మనం ఒక పార్టీ పెడదాం అంటే, తెలంగాణలో ఒక పార్టీ పెడదాం అని కేసీఆర్ ఆయనతో ఉన్నటువంటి ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు పార్టీని పెడతారు. పార్టీ పెట్టాలి కానీ తెలంగాణ సెంటిమెంట్ మీద పెట్టాలి. మన సొంతంగా పార్టీ పెడితే ఈ తెలంగాణలో ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు మన సామాజిక వర్గాన్ని ఒప్పుకోరు, మన సామాజిక వర్గానికి ఓట్లు వేయరు అని నిర్ణయం తీసుకొని ఆలోచన చేసి టీఆర్ఎస్ పార్టీని పెట్టి దానికి తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకొని టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్న చరిత్ర కేసీఆర్. ఇది ఆయన. మరి 1969 నుంచి తెలంగాణ ఉద్యమం చేస్తున్నారు కదా చాలా మంది. 1969లో కూడా 369 మంది చనిపోయారు కదా. మరి దాంట్లో జాతిపిత ఎవరు ఏరయ్యింది? ఒక జయశంకర్ బీసీ నాయకుడు రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రం రావాలనే ఒక లక్ష్యంతో పనిచేసినటువంటి వాడు జయశంకర్. ఆయనను ఏమంటారు? కేసీఆర్ను జాతిపిత అంటే జయశంకర్ను ఏమంటారో చెప్పాలి హరీష్ రావు. అంటే ఆయన బీసీ కాబట్టి ఏమనకూడదా? జయశంకర్ గారికి ఏ పేరు పెట్టకూడదా? జయశంకర్ గారు అయిన లక్ష్యం అంతా, నా జీవితం అంతా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి. మరి ఆయనకి ఏం పేరు పెడతాడు హరీష్ రావే చెప్పాలి. అదేవిధంగా కొండ లక్ష్మణ్ బాపూజీ గారు 1969లో తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన రాజీనామా చేశాడు. మంత్రి పదవికి, ఎమ్మెల్యేకు రాజీనామా చేశాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాడే నాకు ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మంత్రి అయినా తీసుకుంటారని చెప్పినటువంటి వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ గారు. 69 నుంచి 2000 పట్టాలు దాకా ఎమ్మెల్యేలకు పోటీ చేయలేదు, ఎంపీకి పోటీ చేయలేదు, మంత్రి పదవి ఇస్తారన్నా తీసుకోలేదు, రాజ్యసభ సభ్యుడు ఇస్తారన్నా తీసుకోలేదు కొండ లక్ష్మణ్ బాపూజీ గారు. నా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాతనే నేను పదవి తీసుకుంటా, అప్పటిదాకా నాకు పదవులు వద్దు అని చెప్పినటువంటి వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ. అదే లక్ష్యంతో తెలంగాణ కోసం కొండ లక్ష్మణ్ బాపూజీ గారు ఆయన చనిపోయేదాకా పనిచేసిన వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ గారు. ఇది వాస్తవం కాకపోతే చెప్పుకోవాలి. హరీష్ రావు, కేటీఆర్ మిమ్మల్ని అడుగుతున్నాను. మరి ఆయన కొండ లక్ష్మణ్ బాపూజీ గారు అంత నిస్వార్థంగా పదవులకు రాజీనామా చేసి పదవులు వద్దని చెప్పి తెలంగాణ రాష్ట్రమే నాకు ముఖ్యమని చెప్పి నీతి నిజాయితీగా పనిచేసినటువంటి వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ గారికి ఏం పేరు పెడతారో చెప్పాలి. నేను ఒక్కసారి అడుగుతున్నా డైరెక్ట్గా. ఇది అయిపోయింది. 2001లో టీఆర్ఎస్ పార్టీని పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీలో ఎంతమందిని మోసం చేసినవే నీకు. ఎందుకంటే అంతకుముందు దుబాయ్ పంపిస్తారనే వందల మంది దగ్గర
వందల మంది దగ్గర ఎస్టీల దగ్గర బీసీల దగ్గర వందల మంది ఆ కాలంలో 50 ఏళ్ళ క్రితమే 10,000 5,000 ఇట్లా తీసుకొని దుబాయ్ పంపిస్తారని వందల మంది మోసం చేసిన చరిత్ర కేసీఆర్. ఇది వాస్తవా కాదా చెప్ప. 2001 నుండి బీసీలను ఎస్సీలను ఎస్టీలను రెడ్లను ఎంతమందిని మోసం చేసిండే. తెలంగాణ సెంటిమెంట్ మీద పనిచేయమని చెప్పి టీఆర్ఎస్ పార్టీలో పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీ నుండి వాళ్ళను వందల మందిని రోడ్డు మీద వేసిండు. ఇది వాస్తవం కాదా హరీష్ రావు కేటీఆర్? ఇది వాస్తవం కాదా? విజయశాంతిని ఆమె పార్టీని విలీనం చేసుకున్నాడు. విజయశాంతిని ఎక్కడ పెట్టిండు? రోడ్డు మీద వేసిండు. ఇది వాస్తవం కాదా? మరి బీజేపీ ఉన్న నరేంద్ర గారు, ఆయన బీజేపీలో మంచిగా పనిచేస్తున్న పెద్ద నాయకుడు, టీఆర్ఎస్ పార్టీలో పెట్టుకొని ఒక బీసీ నాయకునిగా ఆయనను అవమానపరిచి బయటికి పంపించింది వాస్తవం కాదా? ఎంతమంది ఉసురు పంచుకున్నాడు కేసీఆర్. ఆయన పార్టీ బలోపేతం అవ్వడం కోసం, ఆయన పార్టీ గెలవడం కోసం, వాళ్ళు రాజకీయ భవిష్యత్తును నిర్మాణం చేసుకోవడం కోసం తెలంగాణలో తెలంగాణ సెంటిమెంట్ మీద వచ్చినటువంటి వాళ్ళందరినీ ఎస్టీలను బీసీలను మొత్తం మందిని వాడుకొని నీ పార్టీని బలోపేతం చేసుకొని వాళ్ళను రోడ్డు మీద వేసి తొక్కేసినటువంటి వ్యక్తి కేసీఆర్. ఇది వాస్తవం కాదా? మీడియా కొంత టైం లేదు కాబట్టి నేను పేర్లు చెప్పదు. వందల మంది పేర్లు ఉన్నాయి దగ్గర. ఎవరిని జాతిపిత అంటారు? టీఆర్ఎస్ పార్టీకి నాయకుడు కేసీఆర్ అనేటోడు తెలంగాణ ప్రజలకు నాయకుడు కాదు. ఇప్పుడు కాదు, ఇంకా 100 తరాలకు నేను చెప్పగలను. ఇది వాస్తవం కాకపోతే చెప్పానండి.